నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు కేంద్ర బడ్జెట్ లో దక్షిణ మధ్య రైల్వేకు అగ్రతాంబూలం గతేడాదిపై 42% పెరిగిన నిధులు తెలుగు రాష్ట్రాలకు 13 కొత్త ప్రాజెక్టులు విజయవాడ అమరావతి గుంటూరు లైనుకు 2680 కోట్లు ఆర్మూర్ నిర్మల్ ఆదిలాబాద్ మార్గం నిర్మాణానికి 2800 కోట్లు ఏపీలో 18,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తే లక్ష్యం గమేశ పవన విద్యుత్ కేంద్రం ప్రారంభోత్సవంలో చంద్రబాబు వెల్లడి ఎస్సీ వర్గీకరణపై కార్యాచరణ ముమ్మరం చేసిన తెలంగాణ సర్కార్ ఈ నెల 6న కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లనున్న కేసీఆర్ కొత్త నోట్ల జారీ ప్రక్రియ ముగిసిందన్న ఆర్థిక శాఖ త్వరలోనే నగదు ఉపసంహరణపై పరిమితులు ఎత్తివేస్తామన్న శక్తికాంత్ దాస్ పంజాబ్ గోవా శాసనసభలకు రేపే ఎన్నికలు 2 రాష్ట్రాల్లో పోలింగ్కు పూర్తయిన ఏర్పాట్లు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిన ఈసీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై 2 వారాల్లోనే ప్రజా వ్యతిరేకత అభిశంసించాలని కోరేవారి సంఖ్య వారంలోనే 5% వృద్ధి రైల్వే బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించారు గత ఏడాదితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పరిధిలోని మౌలిక ప్రాజెక్టుల కేటాయింపులు 42% పెరిగి 3034 కోట్లకు చేరాయి 13 కొత్త ప్రాజెక్టులు మంజూరయ్యాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పరిధిలోని దక్షిణ మధ్య రైల్వేకు బడ్జెట్లో నిధులు పెరిగాయి మౌలిక సదుపాయాలకు 3034 కోట్లు కేటాయించారు కొత్త లైన్లకు 887 కోట్లు డబ్లింగ్ పనుల కోసం 436 కోట్లు కేటాయించారు ఈసారి 13 నూతన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించగా వాటిలో తెలంగాణ సర్కార్తో కలిసి చేపట్టే 220 కిలోమీటర్ల పొడవైన ఆర్మూర్ నిర్మల్ ఆదిలాబాద్ లైను నిర్మాణానికి 2800 కోట్లు కేటాయించారు ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిధిలో 106 కిలోమీటర్ల పొడవైన విజయవాడ అమరావతి గుంటూరు మార్గానికి 2680 కోట్లు కేటాయించారు రాజమండ్రి యార్డు అభివృద్ధికి 27.2 కోట్లు వెచ్చించనున్నారు పెద్దపల్లి కరీంనగర్ నిజామాబాద్ నూతన రైల్వే లైన్ కు 25 జగ్గయ్యపేట మేళ్లచెరువు జాన్పహాడ్ మార్గానికి 79 మునీరాబాద్ మహబూబ్ నగర్ లైన్ కు 300 కోట్లు మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే మార్గానికి 350 కోట్లు నడికుడి శ్రీకాళహస్తి 340 కోట్లు కోటిపల్లి నర్సాపూర్ 430 అక్కన్నపేట మెదక్కు 196 కోట్లు కేటాయించారు భద్రాచలం సత్తుపల్లి లైన్ కు 300 కడప బెంగుళూరు 240 కాకినాడ పిఠాపురం 150 ఓబులవారిపల్లి కృష్ణపట్నం లైన్ కు 100 కోట్లు కేటాయించారు కాజీపేట బలార్షా 3 లైన్ కు 160 కోట్లు కాజీపేట విజయవాడ 3 లైన్ కు 100 విజయవాడ గూడూరు 3 లైన్ కు 100 కోట్లు మంచిర్యాల పెద్దపల్లి 3 లైన్ కు 100 యాదాద్రి ఘట్కేసర్ ఎంఎంటీఎస్ విస్తరణకు అదనంగా 16 కోట్లు కేటాయించారు డబ్లింగ్ పనుల్లో గుంటూరు గుంతకల్లుకు 124 గుంతకల్ కల్లూరు 52 గుంటూరు తెనాలి 36 విజయవాడ నిడదవోలు 122 సికింద్రాబాద్ మహబూబ్ నగర్ 50 గుత్తి ధర్మవరం పనులకు 75 కోట్లు కేటాయించారు కాజీపేట బలార్షా కాజీపేట విజయవాడ 4వ లైన్ బీదర్ నాందేడ్ ధర్మవరం బళ్లారి హిందూపురం చిత్రదుర్గ కొండపల్లి కిరండోల్ మంత్రాలయం కర్నూలు మంచిర్యాల గచ్చిరోలి మధ్య రైల్వే లైన్ సర్వేకు అనుమతిచ్చారని అధికారులు తెలిపారు Our Honorable Minister for Railway is going to launch the process. I'm just telling you process to initiate the process for redevelopment of 23 stations all over Indian Railway. Secunderabad and Vijayawada station will restart, and that redevelopment is to take place through public-private partnership. It's a very ambitious project. We are just starting the process. It will take some time, but whenever it is developed through public-private partnership, we are envisaging that this will be a world-class station with lot of commercial facilities. So let's see how it comes up, but the process is starting on 8th of February. దక్షిణ మధ్య రైల్వే సామర్థ్యం పెంపునకే బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చారని జీఎం తెలిపారు ఆంధ్రప్రదేశ్లో 18,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ను ఉత్పత్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు నెల్లూరు జిల్లాలో 500 కోట్ల రూపాయలతో పవన విద్యుత్ తయారీ విడిభాగాల ఉత్పత్తి సంస్థ గమేశ యూనిట్ను ప్రారంభించిన ఆయన సాంకేతిక నిపుణులు అందుబాటులో లేకుంటే తప్ప పరిశ్రమలో ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని ఆదేశించారు అవసరమైతే పరిశ్రమల అవసరాలకు తగినట్లు యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు నెల్లూరు జిల్లా
కొడవలూరు మండలం రేగడి చీలికలో 500 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన గమేసా పవన విద్యుత్ విడిభాగాల తయారీ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. రికార్డు వేగంతో పరిశ్రమను నెలకొల్పిన గమేసా సంస్థను ఆయన అభినందించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనేక అవకాశాలున్నాయన్న ఆయన భూగర్భ ఖనిజ సంపద ఎక్కువగా ఉందన్నారు. నవ్యాంధ్ర తీరాన ఉన్న లోతైన పోర్టులు దేశంలో మరెక్కడా లేవన్నారు. తమ 2.5 ఏళ్ల పాలనలో రైతులకు పెద్దపీట వేశామని, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఆహార శుద్ధి పరిశ్రమల యూనిట్లు పెంచుతున్నట్లు తెలిపారు. పునరుత్పాదక విద్యుదుత్పత్తి లక్ష్యాల్ని సీఎం వివరించారు. రాబోయే రోజుల్లో 18,000 మెగావాట్లు ఎండతో గాని గాలితో గాని కరెంటు ఉత్పత్తి చేయాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ఇప్పటికి మీరు చూస్తే 3,616 మెగావాట్లు మనం 2.5 సంవత్సరాల్లో ఉత్పత్తి చేయగలిగాం. విండ్తో 2,094, సోలార్తో 975 మెగావాట్లు మనం ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఈ సంవత్సరం మళ్ళా మీరు చూస్తే 9,794 సోలార్ పంప్ సెట్స్ కూడా ఇన్స్టాల్ చేయాలని చెప్పి పెట్టాం. ఇవి ప్రయోగాత్మకంగా చేశాం. మంచి ఫలితాలు కూడా వచ్చాయి. అంటే ఈరోజు రాష్ట్రంలో ఒక అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేశాం. విశాఖలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాలతో 10,54,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 22 లక్షల ఉద్యోగాలు వస్తాయన్న ఆయన ఏపీలో పెట్టే పరిశ్రమల్లో సింహభాగం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇక్కడ కూడా 500 మందిలో 400 మంది ఈ జిల్లా వాళ్లే ఉద్యోగాలు వచ్చాయి. రేపు కూడా ఒకటి హామీ ఇస్తున్నాను. అవసరమైతే గమేషా గాని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గాని స్థానికంగా ఉండే పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ లో ట్రైనింగ్ ఇస్తాం. ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడ స్థానికంగా ఉండే పిల్లలకే ఉద్యోగాలు వస్తాయి. నేను ఇండస్ట్రీ ప్రమోట్ చేసేది స్థానికులకు ఉద్యోగాలు రావడానికి ప్రమోట్ చేస్తున్నాను. అదే సమయంలో కొంతమంది కావాలని రెచ్చగొట్టాలనే ప్రయత్నం కూడా చేస్తారు. దానివల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది. ప్రత్యేక హోదాతో సమానమైన ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవడంలో తప్పులేదన్న చంద్రబాబు రాష్ట్రానికి మేలు జరుగుతుందని పునరుద్ఘాటించారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని శాసనసభలో స్పష్టం చేసిన తెలంగాణ సర్కార్ ఈ దిశలో కార్యాచరణ ముమ్మరం చేసింది. ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించాలని కోరుతూ అఖిలపక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్లేందుకు సిద్దమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అఖిలపక్ష బృందం ఈ నెల 6న ప్రధాని నరేంద్ర మోదీని కలవనుంది. ఇందుకోసం ఈ నెల 5నే ఢిల్లీ రావాలని అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నేతలకు కేసీఆర్ ఇవాళ లేఖలు రాశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మజ్లిస్ అధ్యక్షుడు అక్బరుద్దీన్ ఓవైసీ, భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్, తెలుగుదేశం తెలంగాణ శాఖ అధ్యక్షుడు రమణ, సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకటరెడ్డిలకు ముఖ్యమంత్రి ఈ మేరకు ఆహ్వానం పంపారు. వర్గీకరణ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తానని ఇటీవలి శాసనసభ సమావేశాలు, ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణలోని పట్టణ పరిపాలనా సంస్థలకు రుణాల రూపంలో నిధులు సమకూర్చేందుకు తమిళనాడు తరహాలో సమీకృత నిధి ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సచివాలయంలో మున్సిపల్ కమిషనర్ల డైరీని ఆవిష్కరించిన మంత్రి త్వరలోనే మున్సిపల్ కమిషనర్లు, ఇతర మున్సిపల్ సిబ్బందితో సమావేశం కానున్నట్టు తెలిపారు. క్షేత్రస్థాయిలో వివిధ సమస్యల పరిష్కారానికి ఉద్యోగులు ఆలోచనలతో రావాలని సూచించారు. పట్టణాలు, జోన్లలోని సమస్యల పరిష్కారానికి ప్రయోగాత్మక ప్రాజెక్టుతో ముందుకు వస్తే తానే స్వయంగా సహకారం అందిస్తానని కేటీఆర్ చెప్పారు. మున్సిపల్ కమిషనర్లు, సిబ్బందికి త్వరలో ఒకరోజు శిక్షణ ఇస్తామని తెలిపారు. మిషన్ కాకతీయ, భగీరథ తరహాలో పట్టణ మౌలిక వస్తుల కల్పనపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారని, బడ్జెట్లో పురపాలనకు మరిన్ని నిధులు కోరతామన్నారు. మోడల్ మార్కెట్లు, నర్సరీలు, పార్కుల వంటి ప్రజా సౌకర్యాలను కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు కేటీఆర్ చెప్పారు. నవంబర్ 8న రద్దు చేసిన 500, 1000 రూపాయల నోట్ల స్థానంలో కొత్త నోట్లు తెచ్చే ప్రక్రియ దాదాపు పూర్తయిందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ తెలిపారు. పొదుపు ఖాతాల నుంచి వారానికి గరిష్టంగా 24,000 మాత్రమే తీసుకోవాలన్న నిబంధన మినహా ఇతర ఆంక్షలన్నింటినీ తొలగించినట్లు గుర్తు చేసిన ఆయన ఆ పరిమితిని త్వరలో ఎత్తివేయనున్నట్లు పీటీఐ వార్తా సంస్థకిచ్చిన ముఖాముఖిలో చెప్పారు. నగదు సరఫరా, నిర్వహణను చూసుకునే రిజర్వ్ బ్యాంక్ 24,000 రూపాయల పరిమితి ఎత్తివేతపై నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. కొత్త నోట్లు చలామణిలోకి తెచ్చే ప్రక్రియ 90 రోజుల్లోనే దాదాపు పూర్తి కావడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని శక్తికాంత్ దాస్ అన్నారు. ప్రజలకు చిన్న నోట్లను ఎక్కువ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రాధాన్యమిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి చెప్పారు. విపక్ష సభ్యుల ఆందోళనలతో ఇవాళ లోక్సభ కార్యకలాపాలు తీవ్ర ఆటంకం కలిగింది. కాంగ్రెస్, తృణమూల్ సభ్యుల నిరసనలతో లోక్సభ సోమవారానికి వాయిదా పడింది. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాలు
చేపట్టగా శారదా కుంభకోణంలో సుదీప్ బందోపాధ్యాయ తపస్ పాల్ను సీబీఐ అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ టీఎంసీ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో తెలుగుదేశం ఎంపీలు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ గందరగోళం మధ్య లోక్సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. తిరిగి సమావేశమయ్యాక రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కేంద్ర మంత్రి మహేష్ శర్మ చర్చను ప్రారంభించారు. గుండెపోటుతో మరణించిన ఎంపీ ఈ అహ్మద్ విషయంలో ఆసుపత్రి, ప్రభుత్వం అనైతికంగా వ్యవహరించాయంటూ వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్ ఆ అంశంపై చర్చకు పట్టుబట్టింది. ఇందుకు స్పీకర్ నిరాకరించగా ఆందోళనకు దిగింది. ఈ గందరగోళం మధ్య లోక్సభ మధ్యాహ్నం 1 గంటకు తర్వాత సోమవారానికి వాయిదా పడింది. అంతకుముందు పాత పెద్ద నోట్ల రద్దుకు సంబంధించిన బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్సభలో ప్రవేశపెట్టారు. రద్దయిన 500, 1000 రూపాయల నోట్లకు ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ బాధ్యత వహించాల్సిన అవసరం లేకుండా ఇప్పటికే కేంద్రం అత్యవసర ఆదేశం తీసుకురాగా సంబంధిత బిల్లును జైట్లీ సభ ముందుంచారు. రద్దయిన పెద్ద నోట్లకు ప్రభుత్వ బాధ్యతను తప్పించడం సహా మార్చి 31 తర్వాత 10 కంటే ఎక్కువ పాత నోట్లు కలిగి ఉన్న వారిపై న్యాయపరమైన చర్యలు చేపట్టేలా కేంద్రం డిసెంబర్ 30న ఆర్డినెన్స్ తెచ్చింది. రద్దయిన నోట్లు కలిగి ఉన్న వారికి కనీసం 10,000 రూపాయల జరిమానా వేసేలా నిబంధనలు పొందుపరిచింది. ఆ ఆర్డినెన్స్కు చట్టరూపునిచ్చే దిశగా సంబంధిత బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై మంగళవారం చర్చ జరిగే అవకాశం ఉంది. జనవరి 31న పార్లమెంటు ఉభయ సభల్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తుండగా గుండెపోటుతో కుప్పకూలిన కేంద్ర మాజీ మంత్రి ఎంపీ అహ్మద్ మరణానంతర పరిణామాలపై పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అహ్మద్ మృతిపై లోక్సభలో ఆందోళన చేపట్టిన ఆ పార్టీ సభ బయట ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. इंटेंसिव केयर में उन्होंने रखा एक इनह्यूमन तरीके से, तो ये सब दर्शाता है कि सरकार अपने बजट के लिए ऐसी बहुत बड़ी घटना छुपा के रखे, सब जनता से इस इंफॉर्मेशन से वंचित कर दिए। तो हम ये चाहते हैं कि सरकार स्टेटमेंट करे और इसके बारे में एक पार्लियामेंट्री कमेटी बिठाया जाए और उसकी इंक्वायरी होना चाहिए क्यों ऐसा हुआ। పంజాబ్, గోవా శాసనసభ ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు త్రిముఖ పోరు ఖాయమైంది. అధికార శిరోమణి అకాలీదళ్, భాజపా కూటమికి గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్దం కాగా ఆమ్ ఆద్మీ సైతం పోరులో ప్రభావం చూపే అవకాశం ఉంది. పంజాబ్లో 1.98 కోట్ల మంది ఓటర్లు 1145 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు సిద్దమయ్యారు. 200 కంపెనీల పారామిలిటరీ బలగాలను భద్రత కోసం మోహరించారు. అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన అమృత్సర్ లోక్సభ స్థానం ఉప ఎన్నిక కూడా రేపు జరగనుంది. మొత్తం 22,615 పోలింగ్ కేంద్రాలను పంజాబ్ వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. గోవాలోనూ రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 40 స్థానాలున్న గోవా శాసనసభకు 250 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 1642 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అధికార భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, శివసేన కూటమి మధ్య ప్రధాన పోరు జరగనుంది. పంజాబ్, గోవా ఎన్నికలకు భద్రతా దళాలు సేవా రంగానికి చెందిన ఓటర్ల కోసం ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ఈటీపీబీఎస్ తొలిసారి ఉపయోగిస్తున్నారు. గోవాలోని 40 నియోజకవర్గాల్లోనూ ఈ బ్యాలెట్ విధానం అమలు చేయనుండగా పంజాబ్లో కేవలం 5 స్థానాల్లో మాత్రమే ఉపయోగించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఉత్తరప్రదేశ్ను ప్రగతి దిశగా తీసుకువెళ్లడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న ఉత్తరప్రదేశ్లోని లఖ్నౌలో పర్యటించిన ఆయన అధికార సమాజ్వాదీ కుటుంబ డ్రామా చివరకు హాస్యంగా మారిపోయిందన్నారు. ఎస్పీ కాంగ్రెస్ పొత్తు అవకాశవాదమని, అనైతికమని విమర్శించారు. యూపీ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీకు పరిపూర్ణ విజయం అందించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. देश तेजी से आगे बढ़ रहे, दुनिया भर में पहले भी जो भावना था इंडिया माने गरीब देश है, मगर अभी इंडिया ताकत के साथ दुनिया में खड़े है। देश आगे बढ़ना तभी संभव होगा जब प्रदेश आगे बढ़ेंगे, और जब तक उत्तर प्रदेश जैसा बड़ा प्रदेश विकास के रास्ते पे नहीं आएंगे, देश आगे बढ़ना संभव नहीं है। इसलिए मेरा अनुरोध है उत्तर प्रदेश की जनता को, आप लोगों ने लोकसभा में मोदी जी को साथ दिया है, मगर लोकसभा में हो गया, अभी लोकल सभा में भी, विधानसभा में भी मेजॉरिटी दिए तो प्रदेश और केंद्र मिलकर काम करे तभी काम हो पाएगा। దర్శకరత్న దాసరి నారాయణరావు ఆరోగ్యం నిలకడగా ఉందని కిమ్స్ వైద్యులు ప్రకటించారు. ఊపిరితిత్తుల పనితీరు బాగుందని, డయాలసిస్ అవసరం లేకుండానే కిడ్నీ పనితీరు మెరుగుపడిందన్నారు.
ట్రయాక్టమీ ద్వారా వెంటిలేటర్ సపోర్ట్ కొనసాగుతోందని, కాబట్టి ఆయన మాట్లాడలేకపోతున్నారన్న వైద్యులు మరో 4 రోజులు దాసరిని ఐసీయూలోనే ఉంచుతామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా రాజకీయ పార్టీల ప్రతినిధులు, సినీ ప్రముఖులు కిమ్స్కు వెళ్లి దాసరి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. సినీ నటుడు చిరంజీవి, మోహన్ బాబు, మురళీమోహన్, వి వినాయక్, అల్లు అరవింద్ దర్శకరత్నని పరామర్శించారు. కుటుంబ సభ్యుడి లాంటి దాసరి అనారోగ్యం పాలవడం ఆందోళనకు గురిచేసిందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారన్నారు. మనిషి బాగా కులాసగా ఉన్నాడు. మాటలు ఇంకొంచెం రావడం లేదంటే ది సెన్స్ ఆక్సిజన్ కొంచెం పీల్చుకోవడంలో కొంచెం చిన్న ప్రాబ్లం తప్ప మనిషి మాట్లాడడం, పరామర్శించడం, పాతవన్నీ కూడా చెప్పడం అవన్నీ చాలా వరకు పాజిటివ్గా ఉన్నాడు. ఆయన తొందరలో కోలుకోవాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. పీజీ వైద్య సీట్లకు సంబంధించి నీటి అర్హత మార్కుల విషయంలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీ వెళ్లిన ఆయన ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్యలపై అధ్యయనానికి నిపుణుల బృందాన్ని పంపినందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు. వైద్య విద్యార్థులకు త్వరలోనే ట్యాబ్లను అందిస్తామని కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. నీట్ ఎగ్జామ్లో ఆంధ్ర నుంచి తక్కువ, తెలంగాణ నుంచి మరీ తక్కువ క్వాలిఫై అయ్యారు. అందుకని ఆ క్వాలిఫైయింగ్ మార్క్ ని రెడ్యూస్ చేయమని అడిగాను. దానివల్ల ఎక్కువ మందికి ఎలిజిబిలిటీ వస్తుందండి. నీట్ 2017 పీజీ ఎగ్జామ్స్ లో తప్పకుండా అది కన్సిడర్ చేస్తా అన్నారు. దత్తాత్రేయ గారిని కలిసి వైజాగ్ లో ఇప్పుడు 500 బెడెడ్ ఈఎస్ఐ హాస్పిటల్ వస్తుంది. అక్కడ ఒక ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ కూడా స్థాపించమని కోరటం జరిగింది. తెలంగాణలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటుకు ధీటుగా తీర్చిదిద్దుతున్నట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రసూతి వార్డును ప్రారంభించిన ఆయన అన్ని ఆసుపత్రుల్లో ఐసీయూ, డయాలసిస్ కేంద్రాలను అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు. మరోవైపు లక్ష్మారెడ్డి 56వ పుట్టినరోజు సందర్భంగా ఆసుపత్రిలోనే కేక్ కట్ చేశారు. రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ ప్రభుత్వ హాస్పిటల్స్లో డెలివరీస్ పెంచడానికి మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, మరి స్ట్రెంథన్ చేస్తూ ఉన్నాం. చిన్నతనంలో గర్భసంచి తీసేస్తే ఆ మహిళకు భవిష్యత్తులో వేరే కాంప్లికేషన్స్ వస్తాయి. మరి అవన్నీ తెలిసి మన డాక్టర్లు కొందరు అనవసరంగా కొన్ని అనవసరమైన సర్జరీలు చేస్తూ ఉన్నారు. దాని కొరకు ఆల్రెడీ నిన్ననే ఒక ఆర్డర్ ఇస్తూ ఉన్నాం అందరు డిఎంఎండ్హెచ్ఓలకు. అన్ని హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ అక్కడ జరిగే సర్జరీస్ యొక్క డీటెయిల్స్ మాకు ఇవ్వాలి ఎవ్రీ మంత్. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్ల రిజిస్ట్రేషన్ వెంటనే ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వెల్లడించారు. అమరావతి పరిధిలోని తుళ్లూరులో సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని ఆయన ఇవాళ ప్రారంభించారు. రాజధాని కేంద్రంగా అమరావతి రిజిస్ట్రేషన్ జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ రిజిస్ట్రేషన్ జిల్లా పరిధిలో తుళ్లూరుతో పాటు అనంతవరం, మందడం, తాడేపల్లిలో సబ్ రిజిస్టార్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఎందుకంటే ఇంతవరకు సిఆర్డీలో ఉన్న వాళ్ళకు మాకందరికి కూడా రిజిస్ట్రేషన్లు జరుగుతాయో లేదని చెప్పి చాలా అనుమానాస్పదంగా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళ కోసం ఈరోజు ఏర్పాట్లంతా కూడా చేయడం జరిగింది. డబుల్ రిజిస్ట్రేషన్ జరగకూడదని చెప్పే ఉద్దేశంతో 22B చట్టాన్ని సెక్షన్లు రూపొందిస్తున్నాము. ఈ సెక్షన్ కూడా 22B ఏదైతే ఉందో దాన్ని అసెంబ్లీలో కూడా మళ్ళీ చర్చిస్తాము. అమరావతి రాజధాని నిర్మాణంలో తలెత్తే అన్ని సమస్యలను పరిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఆర్డీఏ జాతీయ హరిత ట్రైబ్యునల్కు నివేదించాయి. రాజధాని నిర్మాణానికి ఇచ్చిన పర్యావరణ అనుమతులు చట్ట వ్యతిరేకమంటూ ఈఏఎస్ శర్మ దాఖలు చేసిన పిటిషన్పై విచారణలో తప్పనిసరి పరిస్థితుల్లోనే రాజధాని నిర్మాణం చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ సిఆర్డీఏ తరపున సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ వాదించారు. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 10 ఏళ్లలో కొత్త రాజధానికి వెళ్లాల్సి ఉందని, ఉన్నపళంగా లక్షల మందిని తరలించడం కష్టమైనందునే పర్యావరణ సహిత రాజధాని నిర్మిస్తున్నామని తెలిపారు. పర్యావరణ అధ్యయనంలో వాస్తవాలే పేర్కొన్నామని తెలిపారు. రైతులు ఆక్రమించడం వల్లే కొండవీటి వాగు వల్లే వరదలు వస్తున్నాయని, వరద నీటి సమస్యను అధిగమించేందుకు ఆ జలాలను సాగునీటి అవసరాలకు మరల్చే ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. అంతకుముందు వాదనలు వినిపించిన పిటిషనర్ అమరావతి పర్యావరణ అనుమతి పూర్తిగా చట్ట వ్యతిరేకమని వివరించారు. అనంతరం విచారణ ఫిబ్రవరి 14కు వాయిదా పడింది.
తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా సాగాయి. ఉదయం నుంచి శ్రీవారు పలు వాహనాలపై భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 5:30కు సూర్యప్రభ వాహనంతో స్వామికి వాహన సేవలు ఆరంభమయ్యాయి. అనంతరం చినశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. కల్పవృక్ష వాహనంపై అమ్మవార్లతో ఊరేగిన స్వామివారిని తిలకించడానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వాహన సేవల తరువాత మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల మధ్య శ్రీవారి పుష్కరిణిలో చక్రతాళువారుకు చక్రస్నానం చేయించారు. వరుస వివాదాస్పద నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా అలజడి రేపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన 2 వారాల్లోనే సొంత దేశంలో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ట్రంప్ను పదవి నుంచి అభిశంసించాలని, ఒబామా తిరిగి తమకు అధ్యక్షుడిగా రావాలని అత్యధిక మంది అమెరికన్లు కోరుకుంటున్నట్లు పబ్లిక్ పాలసీ పోలింగ్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఒబామాను 52% మంది సమర్థిస్తే ట్రంప్కు 43% మంది మాత్రమే మద్దతు తెలిపారు. ట్రంప్ను అభిశంసించాలని గత వారం 35 మంది అమెరికన్లు కోరుకోగా వారంలోనే వారి సంఖ్య 40%కి పెరిగింది. 48% మంది మాత్రం ట్రంప్ను అభిశంసించడానికి తాము వ్యతిరేకమని చెప్పారు. వలస విధానంలో మార్పులపై ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఆదేశాన్ని 47% అమెరికన్లు సమర్థించగా 49% మంది వ్యతిరేకించారు. ముస్లిం దేశస్థులు శరణార్థుల రాకను నిషేధించడంపై అత్యధికులు ట్రంప్ను వ్యతిరేకించారు. సాధారణంగా కొత్త అధ్యక్షుడికి మొదట్లో విశేష ప్రజాదరణ ఉంటుందని, కానీ ట్రంప్ మాత్రం తొలి 2 వారాల్లోనే తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుని చరిత్ర సృష్టిస్తున్నారని సర్వే నిర్వహించిన పబ్లిక్ పాలసీ పోలింగ్ సంస్థ అధ్యక్షుడు డీన్ డెబ్నామ్ వ్యాఖ్యానించారు. సార్వత్రిక బడ్జెట్ ఇచ్చిన ఉత్సాహంతో వరుసగా 2 రోజులు లాభాల బాటలో పరుగులు తీసిన స్టాక్ మార్కెట్లు ఆర్బీఐ ద్రవ్య ప్రపత్తి సమీక్షకు ముందు మదుపర్లు ఆచితూచి వ్యవహరించిన వేళ స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. గత 2 సెషన్లలో 571 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్ ఇవాళ మరో 14 పాయింట్లు పెరిగింది. ఉదయం 28,271 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ మొదట్లో లాభాల జోరును కొనసాగించి 28,281 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఈ దశలో పెరిగిన ధరల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగగా 28,127 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. బీఎస్సీ సూచీ తర్వాత కోలుకుంటున్నప్పటికీ ఈ నెల 8న జరిగే ద్వైమాసిక ద్రవ్య ప్రపత్తి సమీక్షలో వడ్డీ రేట్లపై రిజర్వ్ బ్యాంకు తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ మధ్య మదుపర్లు ఆచితూచి వ్యవహరించగా 28,241 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 7 పాయింట్లు పెరిగి 8,741 వద్ద ముగిసింది. ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాలా బాసటగా నిలిచేందుకే నవరత్న కంపెనీలతో పెట్టుబడులు పెట్టిస్తున్నామని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ప్రజలు కూడా విధ్వంసం సృష్టించాలనుకునే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సంప్రదాయాలను ఘనంగా చాటేందుకు ఉద్దేశించిన విశాఖ ఉత్సవాలను ప్రారంభించారు. విశాఖ ఉత్సవ్లో కార్నివల్ను ఆయన భేరీ మోగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామీణ, గిరిజన సంప్రదాయాలు ఉట్టిపడేలా కళాకారులు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. దాని మించిన ఆదా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. 2,20,000 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. మొన్న 6,50,000 కోట్లతో ఈ భాగస్వామ్య పెట్టుబడి సదస్సులో ఒప్పందాలు కూడా చేయడం జరిగింది. వెరసి ఆంధ్రప్రదేశ్ కి దేశంలో ఏ రాష్ట్రానికి రానన్ని ప్రాజెక్టులు, ఏ రాష్ట్రానికి రానన్ని సంస్థలు ఆంధ్రప్రదేశ్ వస్తున్నాయి. ప్రతిరోజు, ప్రతి నెల కేంద్రం నుంచి తప్పనిసరిగా ఏదో కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ కోసం చేపట్టబడుతుంది. విశాఖ పేరును నిలబెట్టే విధంగా ఈ ఉత్సవాలు జరగాలని, దాంట్లో పెద్ద ఎత్తున మీరందరూ కూడా పాల్గొవాలని మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుని నమస్కారం. జై హింద్. ఏటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.